హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిదు సూపర్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి. ఇప్పుడైతే టమాటాలు పండుగా మళ్ళీ రేటు కూడా తగ్గింది కదా, 10 రూపీస్ కేజీ అంట. చూడండి, ఇప్పుడు 1/2 కేజీ టమాటా తీసుకొని కడిగి మంచిగా తడి లేకుండా తుడిచి చిన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం చింతపండు వేసుకున్నాము. చింతపండు వేసుకున్న తర్వాతనైతే ఒక 4 స్పూన్ వరకు అయితే కారం వేసుకుంటున్నాం. చింతపండు అంటే మనకు ఎంత పులుపు కావాలో అంత వేసుకోవచ్చు. కొంతమంది కొంచెమే వేసుకుంటారు, మేము కొంచెం పుల్లగా తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాం అన్నమాట. ఒక 4 స్పూన్ అయితే కారం వేసుకున్నాము. ఇప్పుడు టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అన్నీ ఇట్లా వేసి మనం ఉడకబెడితేనే చాలా బాగుంటుంది టేస్ట్. మనం అది ఉడికిన తర్వాత ఉప్పు కారం వేస్తే అది బాగుండట్లేదు. ఇప్పుడు చూడండి, స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని క్యాప్ పెట్టుకున్నాము. ఒక 10 నిమిషాలు ఉడికింది. అంతలోపటినే ఇలా మెత్తగా అయ్యాయని క్యాప్ తీసేసుకొని ఇలా కలుపుకొనే ఉండాలి. మనం స్పూన్తోనైతే ఇలా చేసుకొని ఉండాలి, అప్పుడే మెత్తగా అవుతాయి. చూడండి, ఇలా మెత్తగా అయిపోయిందని. కరెక్ట్గా 10 మినిట్సే ఉంది. టమాటా అయితే సూపర్గా ఉంది, తొందరగా ఉడికిపోయిందన్నమాట. ఇలా వాటర్ మొత్తం పోయి కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు అయితే ఇలానే ఉండనివ్వాలి స్టవ్ మీదనే. చూడండి, వాటర్ మొత్తం పోయినాయి కదా, కొంచెం గ్రేవీ లాగా రావాలన్నమాట దగ్గరికి. మనం వాటర్ అయితే వేయలేదు కదా, అదే వాటర్ వచ్చేసింది. టమాటా బాగా పండుగా ఉంది కాబట్టి వాటర్ వచ్చేసింది. ఇప్పుడు దింపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు అయితే ఆవాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. మెంతులు అయితే ఎక్కువ వేయద్దు, ఎందుకంటే చేదొస్తుంది. ఆవాలు జీలకర్ర అయినా ఎక్కువ వేసుకుంటే ఏం కాదు. 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర కూడా వేసి ఇక ఫ్రై చేసుకుంటున్నా. ఇలా చాలాసేపు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి మరీ మాడనివ్వద్దు. చిన్నపిల్లలకైతే వేడి అన్నంలో వేసి కొంచెం నెయ్యి లేదంటే ఆయిల్ వేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్గా తింటారు పిల్లలు ఇష్టంగా. మనం పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది టేస్ట్. ఉప్మా కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మనం టమాటా పప్పు తింటాం కదా, సాంబార్కైనా దేనికైనా కానీ సూపర్గా ఉంటుంది ఇలా చేస్తే. ఇది ఒక 10-15 డేస్ వరకు అయితే నిల్వగా ఉంటుంది. అందుకనేసి అప్పుడప్పుడు కొంచెం చేసుకోవాలి. మరి ఎక్కువ చేసి పెట్టుకుంటే కూడా టేస్ట్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఒక 10 డేస్ వరకే మంచిగా ఉంటుంది, దాని తర్వాత టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడైతే కడాయి పెట్టి ఒక 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర వేసుకొని, ఎల్లిపాయలు అయితే చాలా వేసుకోవాలి, పొట్టు తీసి వేసుకొని, అలాగే ఒక 3 ఎండుమిర్చి అయితే ఇలా గిల్లేసి వేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. కొంచెం చల్లారనివ్వాలి. మనం ఇప్పుడైతే దీంట్లో ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడరు దీంట్లో టమాటాలో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా చాలాసేపు మంచిగా కలిపేసుకోవాలి. మా పాపకు కూడా లంచ్లోకి అయితే ఇదే పెట్టిస్తానన్నమాట. కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టిస్తాను. మంచిగా కొంచెం కూడా ఉంచకుండా మొత్తం తినేసి వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పోపు కూడా దీంట్లో తీసేసి పోసుకోవాలి. చల్లారిన తర్వాత పోసుకొని ఒకసారి మంచిగా అంతా కలిపేసుకోవాలి. కలిసి అంతవరకు అయితే వేడిది ఆయిల్ పోస్తేనైతే తొందరగా నల్లబడుతుంది అన్నమాట పచ్చడి. చల్లారిన తర్వాతనే పోసుకోవాలి. చూడండి, అంతే కలిపేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ గిన్నె ఉంది కదా, దాంట్లో కొంచెం అన్నం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. చూస్తుంటేనే నోట్లో వాటర్ వస్తున్నాయి తినాలని. ఓకేనా ఫ్రెండ్స్, మరి మా వీడియో నచ్చిందా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.